దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి కూడా వందనాలండి. మరి దేవుని యొక్క ఉచిత చొప్పున ఇంతవరకు దేవుడు మనల్ని కాచి కాపాడి మరి కొన్ని ప్రదేశాలు అయితే చూడండి చాలా మరి వరదలో చాలామంది బాధపడుతున్నారు. కనుక దేవుని యొక్క కృప చొప్పున మరి మనం ఇంకా సేవంగా ఉన్నాం కృపను బట్టి. కనుక చూడపోయారా, ఇది కృపకాలము. కృపకాలంలో చూడపోయారా, ప్రభువారు చూడండి యేసయ్య అందితే అందేలా, అందుకునే వారికి అందేలా ఉన్నాడండి. ఇప్పుడు ఈ కృపకాలంలో ఎవరైనా ప్రభు వద్దకు వచ్చి ప్రభువుని అందుకోవాలన్నటువంటి వారికి ఆయన అందేలాగా ఉన్నాడు ఈ కృపకాలంలో. కనుక పేర ఈ కృపకాలము గతించిపోయిన తర్వాత శ్రమకాలం వస్తుందండి. కనుక పేర శ్రమకాలంలో నువ్వు వెతికినా కానీ నేను దొరకడండి ఆయన. కృపకాలము గతించిపోయినప్పుడు, శ్రమకాలం వచ్చినప్పుడు, శ్రమకాలంలో నువ్వు ఆయన వెతికినప్పుడు కూడా ఆయన నీకు కనిపించడు. కనుక ఈ మార్గం కూడా చూడండి పేరు దొరకదండి. అందుకని చూడండి, ఈ కృపకాలంలో చూడండి ఎవరైనా సరే యేసుప్రభువు అందుకోవాలనుకున్నటువంటి వారు కనుక ఆయన్ని చూడండి అందుకోవచ్చండి, దొరుకుతాడు ఆయన. కనుక దొరికే విధంగా ఉన్నాడు, అందే విధంగా ఉన్నాడు, దొరికే విధంగా ఉన్నాడు. ఆయన చూడపేరా చాలా దగ్గరగా ఉన్నాడు యేసుప్రభు. కనుక చాలామంది కృపకాలంలో కూడా చాలామంది ఎంతో చూడపేరా నిర్లక్ష్య దూరంగా ఉన్నారండి చాలామంది. చూడపేరా యెషయా గ్రంథంలో ఒక మాట 55వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయన వేడుకోండి. పేరు చూడండి, యెషయా భక్తుడు చెప్తున్నాడు, యెహోవా మీకు దొరుకు కాలమందును ఆయన వెతకండి. కనుక ఆయన మీ సమీపంగా ఉన్నప్పుడు చూడండి ఆయన్ని వేడుకోండి అన్నాడు. యేసుప్రభు వారు దారముంట వెళ్తుంటే ఆ ప్రదేశం చూడండి చాలా గలిబిలుగా ఉంది. గలిబిలుగా ఉన్నప్పుడు చూడండి పక్కన కూర్చున్నాడు గుడ్డివాడు అడిగాడు, అయ్యా ఏంటి చాలామంది గలిబిలుగా ఉన్నారు, నాకేం అర్థం కావట్లేదు అన్నప్పుడు పక్క అని చెప్పాడు, అయ్యా యేసుప్రభు వారి మార్గం వెళ్తున్నారు అని చూడపేరా చెప్పినప్పుడు యేసుప్రభు వారు చూడండి ఈ మార్గం వెళ్తున్నాడు అని, అందుకే వీళ్ళంతా కూడా గలిబిలుగా ఉంది రోడ్డు అంతా, ఆయన ఈ మార్గం వెళ్తున్నాడు అని చెప్పి ఒక మాట చెప్పాడు. చెప్పినప్పుడు చూడపేరా ఆయన యేసుప్రభు వారిని కేకేయడం ప్రారంభించాడు. యేసుప్రభు వారిని కరుణించడానికి కేకలు పట్టారు. చాలామంది దగ్గరకు వచ్చి రే అరకాకరు ఎందుకు అరుతున్నావు అన్నప్పుడు కూడా ఆయన ఆగలేదండి. వాళ్ళు ఆగమన్న కొద్దిగా మరింత బిగ్గరగా కేకలు పెట్టాడు ఆయన. అప్పుడు పేర యేసుప్రభు వరకు ఆ కేకలు చేరిని యేసుప్రభు వారు అన్నాడు, అతని దగ్గర తీసుకురామన్నాడు. కనుక పేర యేసుప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నీకేం కావాలి అని అడిగాడు.
ప్రభా నాకు కళ్ళు లేవయ్యా, కనుక నాకు కళ్ళు నాయన అని అడిగినప్పుడు, నేను నీకు కళ్ళు ఇవ్వగలను నమ్ముతున్నావా, విశ్వాసం నీకుందా అని అడిగాడు. అయ్యా నాకుంది ప్రభువా, నీవు కళ్ళు నాకు ఇవ్వగలవని నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉందన్నప్పుడు చూడపారా, నీ విశ్వాసమే నిన్ను సత్తా పరిశుద్ధి అన్నాడు. కనుక పేరా వెంటనే చూడండి నాకు గుడ్డివాడిని కళ్ళు వచ్చినాయండి. అలాగే చూడపేర అక్కడ అన్నాడు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి. ఆయన చూడపేరా మీ సమీపం ఉన్నప్పుడు చూడండి, ఆయనను చూడపేరా వేడుకోవాలి. కనుక పేర చూడండి, ఆయన చూడపేరా వేడుకోవాలి, ఆయన ప్రార్థన చేయాలి. అందుకని చూడండి, యేసు ప్రభువు ఇప్పుడు సమీపంగా ఉన్న చాలామంది ఆయన్ని వేడుకోవట్లేదండి. చూడండి పేరా చాలామంది చూడండి వెజుతున్నారు. చాలామంది యేసు ప్రభువుని చూడండి ఏదో ఒక రూపంగా చూడండి ఆయన వెజుతున్నారు. కానీ కనుక పేర చూడండి ఆయన దగ్గరికి రావాల్సిన విధంగా రావట్లేదు, వెతకాల్సిన విధంగా వెతకట్లేదు. కింద మనం 7వ వచనం చదువుకుంటే మనకు అర్థం అవుద్ది. అక్కడ భక్తిహీనులు తమ మార్గం నిలవలను, దుష్టుడు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును, వారు తమ దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా. అది కనుక వేరే చూడండి, దుష్టుడు తన దుర్మార్గం మాంతున్నాడా, అన్యాయస్తుడు అన్యాయం మాంతున్నాడా, అబద్ధాలు ఆడేవాళ్ళు పేరు అబద్ధాలు ఆడుతూ మాంతున్నారా, బూతులు ఆడేవాళ్ళు బూతులు ఆడుతూ మాంతున్నారా, సినిమాలు చూసేవాళ్ళు సినిమాలు చూస్తూ మానేస్తున్నారా. కనుక చూడండి ఇక్కడ చూడండి ఈ విధంగా వెతకాలంటున్నాడు. దుష్టుల పేత దుర్మార్గత విడిచిపెట్టాలి, తలంపులను భక్తిహీనులు తన మార్గములను విడిచిపెట్టాలి. భక్తిహీనుల మార్గాలు ఏమి ఉంటాయి. భక్తిహీనుల మార్గాలు చెప్పండి. అల్లరితో ఉన్న ఆటపాటలు, తాగుబోతులు, ఇందులు, ఆచారాలు, పండగలు, ఆచారాలు చూడపోయారా. కనుక భక్తిహీనులు చూడపోయారా, వాళ్ళ మార్గాలు చూడ వేరే ఉంటాయి చూడపోయారా. కనుక పేరా భక్తిహీనుడు తన మార్గాల్ని ఇచ్చిపెట్టాలి, దుష్టులు తన తలంపులను మానుకోవాలి. కనుక పేరా దేవుని తట్టు తిరగాలి. కనుక పేరా ఇదివరకే ఏదైనా సంఘంలో చూడపేరు ఒక సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేద్దాం. దేవుడు న్యాయమంత్రి కనుక దేవుడు ఏం చెప్తాడో చూద్దాం, దాని ప్రకారం వెళ్దామని పేరా ప్రార్థన చేద్దామని దేవుని పెట్టుబడి పేరా సంఘంలో. కనుక పేరా దేవుడు న్యాయమంత్రి కనుక దేవుడు న్యాయంగానే చెప్పేవాడు ఆయన. కనుక పేరు ఇప్పుడు రాను రాను ఏమైపోయిందో చూడండి పేరా దేవుని మీద పెట్టేవాడు లేరండి. దేవుని మీద పెడదాం లేకపోతే ప్రార్థన చేద్దాం అనేవాడు లేరు. ఎందుకని దేవుడి మీద పెట్టే ప్రార్థన చేస్తే ఎవరు తప్పో దేవుడు చెప్తాడు, తప్పు పేర ముందు బయటకు వస్తుంది. కనుక తప్పు బయటకు వస్తుందా పేరా దేవుడు పెట్టేవారు చాలామంది తగ్గిపోయారండి. దేవుడు అనే మాట అంటలా, మేము కరెక్ట్గా చెప్పామండి మా మాట ప్రకారం చేయండి అంటున్నారు.
నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను, నేను కరెక్ట్గానే ప్రవర్తిస్తున్నాను కనుక నా మాట తప్పును జరిగించాలన్నట్టుగా ఉన్నారు తప్ప దేవుడి మీద పెట్టేవాళ్ళు చాలామంది తగ్గిపోయారండి. అందుకని చూడపోయారా, ఇక్కడ చూడండి, దేవుళ్ళ తట్టు తిరగాలి, దేవుని మీద ఆనుకోవాలి, ప్రార్థన చేయాలి. దేవుడి మీద ఆనుకున్నప్పుడు దేవుడి కార్యాలు సఫలం చేస్తాడు. అందుకే ఈ రోజున ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి కోరిక చొప్పున కనుక వాని దృష్టి యొక్క ఇష్టం చొప్పున కనుక ఏది చేయాలంటే అది చేయటం. మళ్ళీ చూడపారా, పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడు అండి. పరిశుద్ధాత్మ దేవుడి పేర వాక్యానికి వ్యతిరేకంగా చెప్తాడా? పరిశుద్ధాత్మ దేవుడి పేర వాక్యానికి వ్యతిరేకంగా చూడపేర చేసే పనులు చూడపేర ఎవడయ్యాయి? వాక్యానికి వ్యతిరేకంగా చేసే పనులు ఎవరి పనులు అయ్యి? వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడే పేరు ఎవడయ్యాయి? దెయ్యము కనుక పేర దెయ్యము కార్యములయ్యి. వాక్యానికి వ్యతిరేకంగా, దర్శనానికి వ్యతిరేకంగా, వాక్యానికి సరిపడేటువంటి ఇక కాకోకుండా పేర చేసే పేర దెయ్యము కార్యాలు చేసుకుంటూ కడగొచ్చాడు. చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఎవరు అనుకూలంగా వాళ్ళు చేసిపోయారా దేవుడి మీద పెట్టేది వాళ్ళు చాలామంది ఉన్నారు పేర. అందుకే చూడండి, ఇక్కడ యెహోవా దొరకు కాలమందు ఆయన నువ్వు వెతకాలండి. ఆయన సమీపంగా ఉన్నప్పుడు చూడండి పేర ఆయన చూడండి వేడుకోవాలి. కనుక పేర ఎవరంతరకు వాళ్ళు చూడ ప్రార్థన చేస్తే కనుక పేర దొరికేది కాదు. అది ఎవరికి వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి మాట్లాడేది కాదు. ఎవరికాళ్ళు ప్రార్థన చేసుకుంటాను, ఎవరికాళ్ళు బైబిల్ చదువుకుంటాను, ఎవరికాళ్ళు దేవుని దగ్గర పాపాలు ఒప్పించేసుకుంటాను. కానీ పేర చూడండి పాపాలు పోయాయి కదా. అవి ఎవరికాళ్ళు చూడండి దేవుని దగ్గర కనుక ఒప్పుకున్నాడు చూడండి సాక్ష్యం కావాలండి. అక్కడ చాలామంది చూడపోరా, మేము దేవుని దగ్గర ఒప్పుకున్నాం పాపాలు, దేవుని దగ్గర మేము ప్రార్థన చేసాం కనుక దేవుడి దగ్గర మేము మొరబెట్టుకుంటున్నాం కనుక ఆయన దగ్గర మేము గోదాడుకుంటున్నాం కనుక ఇంకా రకరకాల పేర్లు పెడతారండి. కనుక పేర ఆ విధంగా చూడండి పేర దేవుడు నీకు దొరకడండి. దేవుడు నీకు దొరకడు. అందుకే చూడండి పేర యెహోవా దొరకు కాలమందు ఆయన్ని వెతకాలండి. ఒక కాలం ఉంది, ఆ కాలంలో నువ్వు ఆయన వెతుక్కోవాలి. ఇదే కృపాకాలం. కనుక పేర ఈ కృపాకాలంలో చూడండి పేర ఆయన్ని చూడండి వెతుక్కోవాలి. కృపాకాలం చూడండి పేర ఆయన నీకు దొరుకుతాడు. దేవుడు మాట్లాడతాడని చెప్పేది కృపాకాలం అండి. అయ్యా దేవుడు మాట్లాడతాడు కనుక దేవుడు దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాడు కనుక పేర నువ్వు మర్చిపోయినటువంటి పొరపాటును దేవుడు చూపిస్తాడు. పరిశుద్ధంగా మనం ఉండాలంటే, పరిశుద్ధమైన రాజ్యంలో మనం వెళ్ళాలంటే చూడండి పేర దేవుడు మనకు అన్నీ కూడా చెప్తాడు అనేటువంటి కృపాకాలం ఇప్పుడు మనం ఉన్నాం పేర. మనం కృపాకాలంలో మనం ఉన్నామండి. చాలామంది చూడండి పేర ఎత్తుకోవారని చాలామంది ఉన్నారండి. పాపంలో ఉండి ఎత్తుకోవారు చాలామంది ఉన్నారు. కనుక పేర యేసుప్రభు చూడండి, యోహాను సువార్త చూడండి పేర 8వ అధ్యాయం చూడండి 21వ వచనంలో చూడండి, యేసుప్రభు ఒక మాట చెప్పాడు. మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుతురు కానీ మీ పాపంలోనే ఉండే మీరు చనిపోతారు.
నేను వెళ్ళి చోటుకి మీరు రాలేరని చూడండి వారితో చెప్పాడు పేర. ఏం చెప్పాడు చెప్పండి ఆయన? అయ్యా ఒకప్పుడు నేను వెళ్ళిపోతాను ఇక్కడ ఉండి, కనుక మీరు నన్ను వెతుకుతారు, కానీ మీ పాపములో నుండే నన్ను వెతుకుతారు అండి. కనుక పేర పాపంలో ఉండే మనిషి దేవుణ్ణి వెతుకుతూ ఉంటాడు. పాప అంటే దానికి అర్థం ఏంటి? పాపం మానుకోకుండా, పాపం మానుకోకుండా దేవుణ్ణి ఎదుగుతాడు అండి. కనుక పేర పాపాన్ని సినిమాలు చూస్తాం మానేసి, అయ్యా సినిమాలు చూశానయ్యా నన్ను క్షమించండి, బుద్ధి తక్కువైపోయి దగ్గర నుంచి చూడను అన్నటువంటి వాడికి పాప క్షమాపణ కలిగిద్ది అండి. ఇప్పుడు దాకా నేను సినిమాలు చూశాను కనుక ఇక నుంచి నేను మానేస్తాను కనుక నన్ను క్షమించండి అంటే పేరా అలాంటి వాడికి పాపక్షేమం కలిగిద్దండి అండి. సినిమాలు చూస్తూనే చూడండి పేరా ఒప్పుకుంటే పాపక్షేమం కలిగిద్దా అండి? యేసు ప్రభువారు పాపిని ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు ఆయన? యేసు ప్రభువారు పాపిని ప్రేమించాడు. చాలామందికి చిన్న లాజిక్ అర్థం కావట్లా. యేసు ప్రభువారు పాపిని ప్రేమించాడు, పాపాన్ని ప్రేమించలా. దానికి అర్థం ఏంటి? పాపము చేశారని ఒప్పుకున్నవాడిని ఆయన ప్రేమించాడు. ఎవడైతే అయ్యా నేను పాపము చేశాను, లేకపోతే నేను తిరిగాను, తాగాను, తిన్నాను, లేదా ఇష్టాసారంగా జీవించాను, ఇగో ఈరోజు నుంచి అయ్యా ఇవన్నీ మానేసుకుంటా అన్నటువంటి వాడిని ఆయన ప్రేమించాడు. కనుక చాలా అంటారు ఆయన పాపుల కోసం వచ్చాడు కదండి. పాపుల కోసం వచ్చాడు ఆయన, కానీ పాపం చేసేవాడి కోసం రాలా. పాపాన్ని మానేసి దాన్ని విడిచిపెట్టేవాడి కోసం వచ్చాడు ఆయన. చాలామంది పేరు ఈ చిన్న లాజిక్ అర్థం కాకుండా యేసు ప్రభు పాపులకు రక్షకుడు, ఎంత పాపైనా క్షమిస్తాడు అండి. కనుక ఈ రోజున అనేక మంది పాపము చేసుకుంటూ పాపంలోనే ఆయన్ని వెతుకుతున్నారండి. అందుకే ప్రభు అన్నాడు, మీరు పాపంలోనే వెతుకుతారో పాపంలోనే చనిపోతారో కనుక నేను వెళ్ళి చోటికి మీరు రాలేరు. ఎందుకంటే మీ పాపం మిమ్మల్ని పట్టుకుని నరకానికి తీసుకెళ్ళిపోద్ది అది. అందుకే చెప్పారు ఈయన. కనుక పాపాన్ని ఒప్పుకునేవాడు లేదు, పాపాన్ని తీసేసుకోవాలనే ఆశ కూడా ఎవరికి కూడా లేదండి. ఎంతసేపు పాపాన్ని కప్పుకోవాలి, నోరెట్టి గెదివేసి, నోరుంది కదా పేర నోరెట్టి గెదివేసి పేర చూడండి పేర పాపాన్ని చూడండి కప్పుకుంటాక ప్రయత్నం చేస్తున్నారండి. ఎక్కడికెళ్తారో పొద్దున ఎక్కడికెళ్తామండి? నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఎత్తుకుంటాడు. చెప్పండి, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి. కనుక నాకు తెలకోకుండా నాలో ఏ దుష్టత్వం ఉందేమో కనుక దేవుడు మీకు చెప్తాడేమో, బయలుపడతాడేమో, ఒకవేళ నా కోసం ప్రార్థన చేయండి అనేవాళ్ళు లేరండి పేరు. నాలో ఏ పాపం ఉందో కనుక అది దేవుడు మీకు చెప్తాడేమో, చేయండి అయ్యా ప్రార్థన అండి, చేయండి అయ్యా ప్రార్థన అని. కనుక పేరా చూడండి, ఒక ఆమె పిడిచొచ్చి కనుక పేర కింద పడి కొట్లాడి డొల్లాడిపోయిందండి. కనుక పేర దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు చిన్న వైద్యం చెప్పాడు. కనుక ఈ చిన్న వైద్యం చేయండి, కనుక పిడిచక రాదని చెప్పాడు.
కనుక చెప్పాము, అది వాళ్ళు చేసుకున్నారో బాగానే ఉంది. ఇక పిడిచి రావటం మానేసింది. కొన్ని రోజుల తర్వాత కనకబేరా మళ్ళీ దర్శనం చెప్పాం. ఏండి అమ్మ, దేవుడు ఇదిగో నీలో ఇవి పాపం ఉందని చెప్పాడమ్మ దేవుడు అని చెప్తే, దర్శనం వచ్చిందా మీకు? నాలో ఉందని దర్శనం వచ్చిందా? దేవుడు చెప్పాడా మీకు అండి? మరి దేవుడు చెప్తారని పిడిచి తగ్గింది అప్పుడు అండి. దేవుడు చెప్తేనప్పుడు నీ బలహీనత తగ్గింది, అది అక్కడ మర్చిపోయింది అండి. ఎందుకని ఇప్పుడు కండబలం వచ్చేసింది, గుండె బలం వచ్చేసింది, సందేహం వచ్చేసింది, అందం వచ్చేసింది, ఇప్పుడేక ఐశ్వర్యం వచ్చేసింది, ఇప్పుడేక అండి. ఇప్పుడు పేర దర్శనంతో అవసరం లేదు కనుక మీకు వచ్చిన మీరే చూసుకోండి అన్నారు ఏమండి. మీకు వచ్చింది కనుక మీరే చూసుకోండి. ఇదో బండ గుర్తు అయిపోయింది పేర. అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, కనుక నా మీద వచ్చింది కనుక నేను కూడా చూసుకుంటాను, కనుక ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పేవారు లేరండి. పాపాన్ని ఒప్పుకునే వాళ్ళు కూడా లేరు. మీకు వచ్చిందిగా మీరు చూసుకోండి ముందు, మా సంగతి తర్వాత. అందుకే చూడండి ప్రయోజన, మీ పాపములోనే మీరు చనిపోతారు. ఎందుకంటే మీరు పాపాన్ని ఒప్పుకోరు, పాపాన్ని ఇచ్చిపెట్టరు. సినిమాలు చూస్తూనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు. సినిమా పాటలు అంటూనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు అండి. కనుక మరి అబద్ధాలు ఆడుతూనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు. బూతులు మావులే, ఎలాగో మావులే, చతుర్థులు మావులే, అన్నీ మామూలే, అందమైన మామూలే, ఆచారాలు మామూలే. ఏది మానవ ఎలా ఉందంటే పేరా, మీరు ఏది మానవద్దు అండి. మీరు ఏది మానవలసిన పని లేదు. మీ మీ ఆచారాల ప్రకారం మీరు చేసుకొని ప్రార్థనకు రండి. ఇది మాత్రం చాలా బాగుంది. మీ పనికట్లు, మీ మీ ఆచారాలు కనుక మీరు ఏదైనా చేసుకోవచ్చు. సంఘం పేరు పెట్టుకుంటే సరిపోతుంది. 3 అక్షరాలు 3 అక్షరాలు పేరు పెట్టుకుంటే చాలు. పలానా సంఘం పేరు పెట్టుకోండి మీరు చాలు. మీరు ఏదైనా చేసుకోండాక ఇది ఎంత బాగుంది చెప్పండి. ఇది చాలా బాగుంది. ఇది అందుకే చెప్పారు యేసుప్రభువు వారు, మీరు పాపాన్ని ఒప్పుకోరు, మీరు పాపాన్ని తీసేసుకోరు, మీ పాపలోనే ఉండే పాటలు పాడతారు, మీ పాపలో ఉండే వాక్యం వింటారు, మీ పాపలో ఉండే మీరు వాక్యం చెప్తారు. నేను వెళ్ళే చోటుకి మీరు రాలేరు. ఎలా వెళ్తావు నువ్వు ఆయన ఉన్న చోటుకి? ఆయన పరిశుద్ధుడు కనుక పేరా ఆ రాజ్యం చూడిపోయారా, కనుక పరిశుద్ధమైన రాజ్యం వెళ్తుంది. నిషిద్ధమైంది పేరా ఆయన రాజ్యం వెళ్ళలేదు. పాపాన్ని తీసేసుకున్నాడు, రాజ్యానికి వెళ్ళలేడు అండి. దొంగ వెళ్ళలేడు పేరా, దొంగ వెళ్ళలేడు, అబద్ధికుడు వెళ్ళలేడు, తాగుబోతు వెళ్ళలేడు, తిట్టిపోతాడు, ఇంకా చెప్పాలంటే తిండిపోతు కూడా వెళ్ళలేడు పేరా. నిజంగా తిండిపోతే ఎవడు చెప్పండి? తిండిపోతే ఎవడంటారు? తిండిపోతే ఎవడంటారా? శనివారం అని తెలుసుకోవడం పేరా మాంసం కూర చేపలు వండేసుకుని ఉదయం తినేస్తారు, మళ్ళీ సాయంత్రం కూడా తినేస్తారు. శనివారం అని తెలుసుగా, తెలిసిండు కూడా పేరా వండేసుకుని తినేసి సాయంత్రం కూడా తినేసి వచ్చి మూతులు చచ్చుకు గుళ్ళో చక్కర కూర్చుంటారు. అలాంటి వాళ్ళు ఏమంటే చెప్పండి? అలాంటి వాళ్ళు తిండిపోతాడు. చూడకపోయారు తిండిపోతాళ్ళు అండి. తెలిసిండు కూడా చేసేవాళ్ళు తిండిపోతాళ్ళు అండి. తిండిపోతులకు కూడా దేవరాజ్యము లేదండి.
తిండిపోతుడికి దేవరాజ్యం లేదు అండి. కనుక చూడండి, తాగుబోతులకు దేవరాజ్యం లేదు, అబద్ధికులకు దేవరాజ్యం లేదు అండి. కనుక దూషకులకి, దోచుకునే వారికి, దొంగలకి పేర దేవరాజ్యం లేదు అండి. దూషించేవారు పేర బూతు మాటలు తిడతారు చాలామంది. ఎలాంటి వారిని దూషిస్తూ ఉంటారు, లేచిన కాంచి తిడతనే ఉంటారు. నోరు తిడతనే ఉంటుంది. కోళ్ళ మీద, కుక్కల మీద, చీవిరిగట్ట మీద, మసిగుట్ల మీద, ఎండి మూలండ కర్ర మీద, ఎండి పొలాల మీద, కొండల మీద, దాకల మీద పెట్టి తిట్టుకుంటారండి అండి. తిట్టేవాళ్ళ పక్క వాళ్ళని కుండ మీద, గాజుల మీద, కాఫీ గాజుల మీద, కాఫీ కుండల మీద కూడా తిడతారు చాలామంది. ఏది దొరికితే దాని మీద తిడతారు. ఎదుగా పేర వంకలెట్టి తిడతా ఉంటారు పక్క వాళ్ళకి తినపడేలాగా అండి. కనుక చూడండి పేర చూడండి, చాలామంది తిడతారండి. చాలామంది కటిక బూతులు తిడతా ఉంటారు. కనుక తిట్టింది ఎవళ్ళే? తిట్టింది ఎవరు చెప్పు? బయట వాళ్ళని తిట్టేది. ఎవరో పిల్లలు కొడుకు తప్పు చెప్తే వాళ్ళ కొడుకు తప్పు బుద్ధి చెప్పుకోవాలి, తిట్టుకోవాలి, తన్నుకోవాలి, బుద్ధి తక్కువ అనుకోవాలి అండి. కానీ పేరు పక్క వాళ్ళని తిడతాం. నువ్వు మంచిగా అయితే వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని వాళ్ళు తిట్టేది ఎవరినే? నాకెంతో ఆశ్చర్యమైపోయిందండి. ఎప్పుడో చూడపోయినా, ఇప్పుడు దగ్గర 30 సంవత్సరాల మాట ఇది అండి. ఇటీవల కాలంలో బయటపడింది ఇది. నాకు అది గుర్తొచ్చింది. నాకు అప్పుడే చెప్పుకున్నాం గుంపులుగా, ఆడపిల్లవాడు తప్పు చేస్తే మామే పడేది ఎందుకు, మమ్మల్ని తిడద్దు ఎందుకు అనుకుని అప్పుడే. కానీ మమ్మల్ని తిడద్దు ఎందుకు, ఆడపిల్లవాడు తప్పు అప్పుడే అనుకున్నాం. కనుక అది ఎప్పుడో మర్చిపోయాను నేను అండి. ఇటీవల కాలం నూతనంగా బయటపడింది మన ఒకటి. నూతనంగా బయటపడారు. ఆడపిల్లవాడు తప్పు చేస్తే ఎన్నోళ్ళందరూ చచ్చిపోవాలంటుంది వాళ్ళ అమ్మ. నా పిల్లవాడు తప్పు చేశాడు ఎవడైతే అన్నాడో ఆడు చచ్చిపోవాలి వాళ్ళందరూ అంటుంది అండి. ఎంత అవివేగమో చూడండి, అది ఎంత దుర్మార్గమో చూడండి. అప్పుడున్న మాట నాకు అప్పుడు మన గుర్తొచ్చింది. ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. అందుకని చూడండి, అసలు యథార్థం అంటే చాలామందికి అర్థం కాదు. తప్పు మానేసిన వాడు తప్పు ఒప్పుకోవాలి, ఇచ్చిపెట్టుకోవాలి దాన్ని. అది యథార్థం అంటే. తప్పు చేసుకుంటే యథార్థం అంటే యథార్థం చెప్పండి. కనుక అందుకే యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ని వెతకాలండి. ఇప్పుడు నువ్వు కష్టపడే ప్రయత్నం దేవునికి దర్శనం ఇస్తాడు. కష్టపడి నువ్వు పాపాలు ఒప్పుకుంటే, కనుక పాపాన్ని విడిచిపెట్టుకుంటే కనుక దేవుడిని సమీపంగా ఉంటాడు. ఆయన తట్టు తిరిగి కనుక దుష్టుడు తన దుష్టత్వం విడిచిపెట్టుకుంటే, దుర్మార్గుడు దుర్మార్గం విడిచిపెట్టుకుంటే, కనుక మేలు చేయటం మానేసి కనుక కీడు చేయటం మానేసి మేలు చేయాలి. కనుక మేలుని వెతకాలంటే చూడ మేలు చేయటం మనుషుడు వెతకాలి. ఎలా మేలు చేస్తే మనం మేలుగా అవుతుంది, ఏ పని చేస్తే మనకు మేలు జరుగుతుంది మేలుని వెతకాలంటే చూడ ఎజుతారా? మేలుని ఎజుతారండి? అయ్యా ఎక్కడున్నావు? అయ్యా ఫోన్ చేసుకో. నేను ఫోన్ చేశాను అనుకో, అయ్యా అనుకో, నాన్నగారు ఏంటి చెప్పండి, ముందు మీరు చెప్పండి. ఏంటి మీరు చెప్పండి ముందు, ఏం చెప్పండి.
చెప్పామనుకో చెప్పామనుకో అప్పుడు దానికి ఏదో వంక చెప్పచ్చు. కనుక పేర మేలుని పేర మనం ఎత్తకాలంటే పేర మనం ఏ పని చేస్తే మనకు మేలు కలిగిద్ది అండి. అందుకే చూడండి, చాలా అబద్ధపోగారు అంటాడు, అయ్యా నేను మేలు చేయాలన్నా కోరి నాకు ఉంది, కానీ మేలుకి బదులు నేను కీడే చేస్తున్నా అన్నాడు ఆయన అండి. అలాగని మనం కూడా చేయమని కాదు, కీడిసి పెట్టి మేలుని ఎతకాలిపారా మనం. అందుకని ఆయన సమీపంగా ఉండగానే ఆయన్ని వేడుకోవాలి. ఇప్పుడు దేవుడు మన సమీపంగా ఉన్నాడు. ఇవాళ శనివారం ప్రార్థన కనుక ఆయన దగ్గర వచ్చి మనం ఆయన్ని వేడుకోవాలి. అయ్యా ప్రభా తండ్రి అని వేడుకోవాలి. కనుక పేర చూడండి, కనుక పేర లోకము నెమ్మదిగా ఉందని పేరు బయట నెమ్మదిగా ఎక్కడికో లోకం నెమ్మదిగా లేదు పేర. ఏ దేశం కూడా నెమ్మదిగా లేదు అండి. కనుక పేర గెలిచి చంద్రబాబు నాయుడికి నెమ్మది లేదు, వాడిపోయి జగన్మోహన్ రెడ్డికి నెమ్మది లేదు అండి. నెమ్మది లేదండి పేర. కనుక దేశంలో ఎక్కడ కూడా నెమ్మది లేదు పేర. భూకంపాలు అండి, వరదలు కొట్టుకుపోవటం పేర. మన అక్కడ ఏదో పేర చూత్తలంగానే వచ్చి ఊరో పడిపోయిందండి, పెద్ద తెప్ప వచ్చి పడిపోయిందండి. ఇళ్ళన్నీ మునిగిపోయింది దెబ్బని. కొంతమంది పారిపోయారు, కొంతమంది పారిపోయినా మునిగిపోయారు. చాలామంది చూస్తానే మునిగిపోయారు. ఎంత నీళ్ళగా పైనుంచి వచ్చి ఇటుపీడికి వస్తుంటే ఎంత కూరుతాడు మనుషుడు, వర్గాగుతాడు మనుషుడు. మట్టిని పేర సజీవంగా పేర కప్పెట్టేసింది పేర. మట్టి వేసుకొచ్చి పోసేసింది నీళ్ళ మీద. ఇళ్ళన్నీ నిండిపోయింది, మట్టి అంతా నిండిపోయింది. భయంకరమైన వరదలు, ఒక పక్కన భూకంపాలు, అంతా కూడా పేర చాలా గలిబిలి. ఒక దేశం బాంబులు వేసుకుంటాం. నాశనం. చిన్నపిల్లల కంటే ఈయన స్థితిలోకి వెళ్ళిపోయారండి దేశాలండి. చిన్నపిల్లల పుచ్చుగ్గులు కట్టుకుని ఎంతో అందంగా కట్టి ఆడుకోడు ఈడు కూడా చెరుపుకుని పారిపోతారు అండి. అప్పుడు దాకా కష్టపడి గూడు కట్టుకుంటారు, పెద్ద బంగ్లాలు కడతారు. వెళ్ళిపోయేటప్పుడు ఈడొచ్చి ఆడుకూడు దొక్కేస్తారు, ఆడొచ్చి ఈడుకూడు దొక్కేసి పారిపోతారు. అటా పేర చూడండి, యుద్ధాలంటే అంటే చెప్పండి, బిల్డింగులు పడగొట్టుకుంటున్నారండి. దేశాలకు పట్టణాలు కూలిపోతున్నాయి. చిన్నపిల్లలకు కూడా చేరండి అలాగండి. కారణం ఏంటి? దేవుని వాక్యము రాజ్యం మీద రాజ్యం పడుతుందండి, అది నెరవేరిపోతుంది. ఇప్పుడు ఏం పడాలి ఇంకా? ఇప్పుడు పడేది ఒకటి ఉందండి, ఊరు మీద ఊరు కూడా పడింది. అక్కడెక్కడ ఓట్లు జరిగితే ఈ ఊళ్ళందరూ ఇళ్ళలో పెట్టేసి పక్కల్లో వచ్చి ఓటేసి వెళ్ళిపోయారంట. ఊరి మీద ఊళ్ళు పడిపోతున్నాయి, అది కూడా నెరవేరిపోతుంది. ఇప్పుడు ఏం పడాలి? ఇంకొకటి ఉందో చెప్పండి. జనం మీద జనం పడాలి. అది ఎట పడాలి అండి? మాలలు వెళ్ళి మాదిగోళ పడాలి, మాదిగోళ వచ్చి మాదిగోళ పడాలి అండి, మాలోళ్ళు మాదిగోళ కాపుల మీద పడాలి అండి. ఇది ఒకటి మిగిలి ఉందాక. ఇప్పుడు ఇంకా అక్కడక్కడ రేగుతున్నాయి, అక్కడక్కడ రేగుతుంది పేర. ఇంకా బాగా రాగాలి. ఇంకా ఎవరైనా చెప్పండి, కులం మీద కులం పడాలి. ఇప్పటికే కులభేదాలు పుట్టించేస్తున్నారు. కులభేదం వచ్చేసి పేర. కనుక కులం మీద కులం పడితే పేర అది కూడా నెరవేరిపోద్దండి. ప్రభు చెప్పిన మాటలు ఏది కూడా పొల్లు కానీ సున్నా కానీ పోటాకి వీలేదు. జరిగినాయి. ఒకటే అక్కడక్కడ జరుగుతుంది, ఇంకా జరగాలి, ఇంకా జరగవలసి ఉన్నది ఇంకా. అందుకని పేర కనుక ఆయన దొరుకు కాలం ముందు మనం ఆయన వెతుక్కోవాలండి. ఆయన సమీపం ఉన్నప్పుడు పేరు ఆయన మనం వేడుకోవాలి. సంవత్సరం వేడుకోవాలి. వారం అంతా తిరిగాం, కుక్కలాగా తిరిగాం వారం అంతా, ఇష్టాసారంగా జీవించాం. శనివారం దేవతలకు వచ్చి వేడుకోవాలి ఆయన్ని. అయ్యా వారం అంతా తిరిగాను అయ్యా, వారం అంతా కాపాడో ప్రభా, మళ్ళీ వచ్చే వారం దాకా కాపాడాలంటే ఆయనకి పేరు వేడుకోవాలి ఆయన్ని. వేడుకుంటామా? ఇది కూడా దేవుడికి అండి, ఇది కూడా దేవుడికి ఆనామం పెట్టేస్తాం. తెలుతులే మనకి, చాలామందికి అర్థం కావట్లేదు.
ఆయన దయ వల్ల మనం బతుకుతాం చాలామందికి అర్థం కావట్లా. అందుకే ఆయనకే గుడ్డి సున్నా పెట్టేస్తారు. శనివారం కొట్టేస్తారు, ఆదివారం కొట్టేస్తారు. మనకి ఎప్పుడు ఏడుకునేది ఆయన్ని? ఏడుకునే సమయం ఇదే. సమయోపమగుండగా ఆయన్ని వేడుకోవాలి. సమయం అంటే ప్రార్థన పెట్టినప్పుడు ఆ ప్రార్థనలోకి వెళ్ళి మనం ఆయన్ని వేడుకోవాలి. నలుగురితో పాటు కూర్చున్నప్పుడు నలుగురితో పాటు మా ప్రార్థన కూడా దేవునితో వెళ్ళొద్దాయి. ఎవడో ఒకటి నీతిమంతుడు ఉంటాడు, నీతిమంతుడితో పాటుగా ఆడంకాల మన ప్రార్థనలు కూడా ఆయన దగ్గర చేరతాయి. ఆ ఆలోచన మనకు ఉంటుందా? అది కూడా మనం కొట్టేస్తాం. అయినప్పుడు కూడా కనుక పేర పెద్దానికి కూడా లెక్క అప్పుకుంచుకోలేపారు మనం. దేవుడు శనివారం మనకు టిఫిన్ పెట్టిస్తున్నాడు. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో కష్టపడిపోయారో టిఫిన్లు తయారు చేస్తున్నారు. కొంతమంది తింటా కూడా రావట్లా, ఎగ్గొట్టేస్తున్నారు. దానికి కూడా లెక్క చెప్పుకోవాలి. దేనికి? తింటా రాకుండా ఎగ్గొట్టిన దానికి కూడా లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది ఒక టైం వచ్చినప్పుడు. ఎందుకని ఊరికి రావట్లేదు. అది ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో కష్టపడి చేస్తేనే కనుక దేవస్థానాలకు వస్తుంది. అది అండి కనుక ఊరగా పేట్లో పెట్టి మనం చేతికిస్తే తింటాక కూడా రావట్లేదు అండి. కనుక పేర దానికి కూడా పేర దేవుడు లెక్క అడుగుతాడు రేపు పొద్దున. ఎందుకని మరి నీ వాటా ఏమవుతుంది? నువ్వు వస్తావని వండావు అక్కడ, నీ వాటా ఏమవుద్ది చెప్పు? ఏమవుద్దండి? పడేత్తనం అండి. అది కూడా లెక్కలోకి వస్తే రేపు పొద్దున్న నీకు లెక్క పెడతాడు దేవుడు అండి. కనుక పేర ఇదే కాదు, దానికి కూడా లెక్క అడుగుతాడు దేవుడు. ఎందుకని దేవుడు కావాలని పెట్టిస్తున్నాడు. అది ఏదో మనకి హెచ్చొచ్చి బడాయి వచ్చి అది తిందామని కోరికలు కాదు. దేవుడు కావాలని ఆయన మన షష్టంగా చేస్తున్నాడు. నేను పెట్టేస్తున్నాను, ఎంతమంది వస్తారో ఎంతమంది ఎగ్గొట్టేస్తారో కానీ పేరా ఆ సంగతి కూడా దేవుడు చెప్తాడు. ఒకటో సమయం వచ్చినప్పుడు దేవుడు దాన్ని అట్టుకుంటాడు. దాన్ని పులిహారేగా లేకపోతే అది ఇడ్లీయేగా అనుకుంటున్నావా? అనుకోగలగా ఎప్పుడు కూడా పేరా. అందుకని చూడండి, ఆయన దొరుకు కాలం ముందు మనం ఆయన్ని వేడుకోవాలి, ఆయన పేర ప్రార్థించుకోవాలి. కనుక యెహోవా దొరుకు కాలం ముందు ఆయన మీరు వెతుక్కోవాలి. ఆయన సమయంకి వచ్చినప్పుడు ఆయన వేడుకోవాలి. చాలామంది అలా వేడుకుని ఎంతోమంది బైబిల్లో చాలామంది దేవుని పొందుకున్నారు. అవకాశం వచ్చినప్పుడు వేడుకుంటారు అండి. చాలామంది వారికి తెలియకే బైబిల్ చెప్తుందండి, వారు తెలియకే చూడండి పేర దేవునికి ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వాదం పొందారంటండి. అలాగే పేర చాలామంది తెలియకే చూడండి పేర చిన్న ఒక మాటతో ఆ దేవుని సంపాదించేసుకుంటారండి. అలా తెలియపోయినప్పుడు కూడా చిన్నగా ఒక మాట చెప్పి వాళ్ళకి దేవుడు వెళ్ళిపోద్ది దెబ్బ. వాళ్ళకి ఎలా సంపాదించేసుకుంటారు. ఎందుకని వాళ్ళకి తెలియకపోయినా సరే చిన్న లాజిక్తో ఆశీర్వాదం తీసుకెళ్ళిపోతారు వాళ్ళు ఖచ్చితంగా. కనుక జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కనుక ఆయన దొరికి కాలం ముందు ఆయన వెతకాలి, ఆయన సమీపంగా ఉన్న ఆయన్ని మనం వేడుకోవాలి. మన అయ్యా మన కష్టాలు, మన బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, తెప్పలు అన్నీ కూడా ఆయనకి వేడుకోవాలి. ఆయన జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మీ అందరూ దాచి ఉంచును గాక. ఆమేన్.